జానకి తన ఇద్దరు కోడళ్ళని అలా బయటికి తీసుకుని వెళ్లాలనుకుంది. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లోనే వంట పని, ఇంటి పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా బయటికి తీసుకెళ్తే కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని అనుకుంది. అందుకే ఇద్దరు కోడళ్ళని బయటికి తీసుకుని వెళ్తుంది. ముగ్గురూ కలిసి ఒక రోజంతా ఎంజాయ్ చేసి ఇంటికొద్దామనుకుంటారు. ముగ్గురూ కలిసి ట్రైన్ ఎక్కుతారు. కోడళ్ళారా, చూడండి, మీరు ఎప్పుడూ వంటగదిలో మగ్గిపోతున్నారని నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. డైరెక్ట్గా నన్ను అనకపోయినా మీ మనసులో అయినా అనుకుంటారని నాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని ఈరోజు అలా బయటకి తీసుకెళ్లి తిప్పుదామని తీసుకొచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్యా. రోజు ఆ నాలుగు గోడల మధ్యలో ఉంటూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీ అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడూ పని పని అంటూ ఉంటారు. అసలు నేను ఆ ఇంట్లో నుండి బయటకొచ్చి ఎన్ని రోజులవుతుందో. మార్కెట్కి వెళ్లాలన్నా కూడా మీరే వెళ్లి తెచ్చేస్తుంటారు. ఇంకా మాకు బయటికి వెళ్లే అవసరమే లేకుండా పోతుంది. నేనైతే బయటకొచ్చి ఒక నెల అవుతుంది. కిందటి నెల మా ఫ్రెండ్ పెళ్ళుంటే వెళ్లాను కదా, అదే బయటికి రావటం. మళ్లీ నెల తరువాత ఈ రోజే బయటకొస్తున్నాను. ఇలా ట్రైన్లో వెళ్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అత్తయ్య గారు, మాకీ ట్రైన్లో ఏదైనా కొని పెట్టరా? తినాలనుంది. తప్పకుండా కొనిపెడతాను. అందుకేగా తీసుకొచ్చాను మిమ్మల్ని. ఈరోజు మీకు నచ్చినట్టు ఉండండి. మీకేం కావాలో అవి తినండి. ఎక్కడికెళ్లాలో చెప్పండి, తీసుకెళ్తాను. మళ్ళీ మనం రాత్రికే ఇంటికెళ్దాం. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్యా. అవునత్తయ్యా, నాకొక విషయం అర్థం కావట్లేదు. మేం ఇంట్లోనే ఉంటున్నాం కదా, నీకు చిరాగ్గా అనిపించదా? మేం కూడా బయటికి వెళ్లి అందరిలాగా ఏదైనా పని చేసుకుని వస్తే ఇంటికి కొంచెం డబ్బొస్తుంది కదా. మీరెందుకు మమ్మల్ని వెళ్ళనివ్వరు పనికి? మీరు బయటికి వెళ్లి పని చేసి మళ్ళీ ఇంటికొచ్చి పని చేస్తే ఎంతగా అలసిపోతారో నాకు తెలుసు. అందుకని మిమ్మల్ని ఇంట్లోనే పని చేసుకోమని చెప్తాను. లేదు, మీరు బయటికి వెళ్లి పని చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరిద్దరూ పెద్దగా చదువుకోలేదు, ఏ పని చెయ్యగలరు? అలా ఎలా ప్రతి విషయాన్ని చదువుతో ముడిపెడతారత్తయ్యా? చదువు లేకపోయినా చాలా విషయాల్లో ముందుకు వెళ్లేవాళ్లున్నారు కదా. అక్క చెప్పిందే నిజమే కదా. ఇప్పుడు చదువు లేని వాళ్ళు చాలా మంది పొలం పనులు చేసి బాగానే సంపాదిస్తున్నారు కదా అత్తయ్య. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సమోసాలమ్మే ఆవిడ వస్తుంది. వేడివేడిగా ఉన్నాయా? ఉంటే ఒక్క 6 సమోసాలివ్వు. ఇదిగోటమ్మా, సమోసాలు చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడే ఇంకా ట్రైన్లోకి వచ్చాను. ఏంటమ్మా, రోజు ట్రైన్లోనే అమ్ముతూ ఉంటావా సమోసాలు? అయినా ఇలా ఈ ట్రైన్లో వ్యాపారం చేయటం కష్టం కదా. ఇప్పుడు ఈ ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికెలా తిరిగొస్తావు? అవునమ్మా, రోజు ట్రైన్లో సమోసాల వ్యాపారం చేస్తుంటాను. రోజు ట్రైన్లోనే తిరుగుతాను కదమ్మా, అలవాటైపోయింది. కష్టంగా ఏమనిపించదు. ఇక్కడి నుండి ట్రైన్ బయలుదేరిన తర్వాత ఒక పెద్ద స్టేషన్ వస్తుంది. అక్కడ దిగి సాయంత్రానికి ఇంకో ట్రైన్ ఉంటుంది. అదెక్కి ఇంటికి వచ్చేస్తాను. రోజు పొద్దున రావటం, సాయంత్రం ఇంటికెళ్లటం అలవాటైపోయినది. కానీ ఈ వ్యాపారంలో బాగానే లాభం వస్తుంటది. దీనివల్లే మా అమ్మాయికి పెళ్లి చేయగలిగాను. నా కూతురు, అల్లుడు వ్యాపారం మానేసి చక్కగా ఇంటికొచ్చేయమన్నారు. కానీ నా కాళ్లలో బలమున్నంత వరకు నాకింకొకళ్లపై ఆధారపడటం ఇష్టం లేదమ్మా. అందుకే నేను ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాను. శరీరంలో బలమున్నంత వరకు మన పని మనం చేసుకోవటమే మంచిదిలేమ్మా. సరే అమ్మా, నేనెళ్తాను, లేదంటే సమోసాలు చల్లగా అయిపోతాయి అని చెప్పి సమోసాలమ్మే ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే ఊరంతా తిరిగి ఇంటికి చేరుకున్నాక ఆశా మరియు రోజా తమ అత్తగారు జానకితో ఇలా అంటారు. అత్తయ్య గారు, నాకొక మంచి ఆలోచన వచ్చింది. మీరొప్పుకుంటే బాగుంటుంది. ఏం ఆలోచించావు? చెప్పకుండా నీలో నువ్వు ఆలోచించుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు. అయినా తోటికోడళ్ళిద్దరూ మాట్లాడాలనుకుంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. అత్తయ్య గారు, మేము ట్రైన్లో పకోడీ వ్యాపారం మొదలెడదామనుకుంటున్నాం. మేం పెద్దగా చదువుకోలేదు, అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యలేం. కానీ మన ఊళ్ళో ఉన్న స్టేషన్కి పొద్దున 11 గంటలకి వెళ్లి ట్రైన్లో పకోడీలమ్మి మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా తిరిగొచ్చేస్తాం. ఆ సమయమంతా మేమింట్లో ఖాళీగానే ఉంటాం కదా. మీ అబ్బాయిలొచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది. ఈ లోపల మేమింట్లో ఉంటాం. అవునత్తయ్యా, మేమిలా ఖాళీగా ఉంటూ టీవీ చూస్తూ లేదంటే పక్కింటి వాళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకునే బదులు ఏదో ఒక చిన్నపాటి వ్యాపారం చేసుకుంటే వచ్చిన డబ్బులు ఇంట్లో ఉపయోగపడతాయి కదా.
బాగానే ఉంది, కానీ ఒకసారి మీ భర్తల్ని అడిగేసి అప్పుడు మీ వ్యాపారం చేసుకోండి. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి మీరు వ్యాపారం చెయ్యాలా వద్దా అని మీరే ఆలోచించుకోండి. సరే అత్తయ్య, మీ అబ్బాయిలొచ్చాక మేము అడుగుతాం అని చెప్పేసి ఇద్దరు కోడళ్ళు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో వాళ్ల భర్తలొచ్చాక కూర్చొని మాట్లాడటం మొదలెడతారు. ఏంటి ఆశ, ఈరోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎలా ఉంది? బయటికి వెళ్లారు కదా, ఎక్కడెక్కడ తిరిగారు? ఏమేం జరిగాయి? నాకేం చెప్పట్లేదు. బాగానే తిరిగామండి. మేము ట్రైన్లోనే వెళ్లి మన పక్కూళ్ళో ఉన్న వాటర్ ఫాల్స్ ని చూసి ఇంటికి తిరిగొచ్చాం. బాగా నచ్చింది. ఇంకా ఏమేం తిరిగారు? అంత బాగా ఎంజాయ్ చేస్తే మీ ఫేస్ ఎందుకు డల్గా ఉంది? మా అమ్మేమైనా అందా? ఏం లేదండి, మేము ట్రైన్లో వెళ్లేటప్పుడు ఒక సమోసాలమ్మే ఆవిడని చూశాము. బాగా వ్యాపారం చేస్తుంది. నేను మరియు రోజా ట్రైన్లో పకోడీలమ్మే వ్యాపారం పెడదామని అనుకుంటున్నాం. అత్తయ్య గారిని వెళ్లి అడిగితే, నాకైతే మీరు పని చేయడం ఇష్టమే, కానీ మీ భర్తలను అడిగాక నిర్ణయించుకోండి అని చెప్పారు. అందుకే మీరు సరే అంటే వ్యాపారం మొదలెడతాను, లేదంటే ఇంట్లోనే ఉంటాను. రమేష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రోజా తన భర్తకి చెప్తూ ఉంటుంది. ఏవండి, మేము ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి? అలా బయటికెళ్ళి కొంచెం డబ్బులు సంపాదిస్తే మీకవి ఉపయోగపడతాయి కదా. మనందరం కలిసి ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులో కాలం గడిపేయొచ్చు. రేపొద్దున ఆ డబ్బులు మన పిల్లలకైనా ఉపయోగపడతాయి. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే ఏమొస్తుంది? మీరే చెప్పండి. సరే అయితే నీ ఇష్టం, నువ్వు చెయ్యగలననుకుంటే చెయ్యి. కానీ నీకెలాంటి ఇబ్బందిగా అనిపించినా ఆగిపో. నువ్వు ఎక్కువ శ్రమ పడతావేమోనని ఆలోచిస్తున్నానంతే, ఇంకేం లేదు. రమేష్ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు తోటికోడళ్లు వ్యాపారం మొదలెట్టారు. రోజు ఇంట్లో పకోడీ తయారు చేసేసి అవి పట్టుకుని ట్రైన్ ఎక్కి అమ్ముతూ ఉండేవారు. ఒకరోజు పకోడీలన్నీ అమ్మేసి ఇంటికొచ్చిన తరువాత జానకి వాళ్ల ఇంటి ఓనర్ వస్తాడు. నీకీ ఇల్లిచ్చి 5 సంవత్సరాలవుతుంది. మీకు 2 నెలల టైం ఇస్తున్నాను. అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. నేను దీన్ని బాగా కట్టుకుని వేరే వాళ్లకి అద్దెకిద్దామనుకుంటున్నా. మీరిచ్చిన డబ్బులు నాకేమాత్రం సరిపోవట్లేదు. అందుకే ఇంటిని మార్చేసి వేరే వాళ్ళకిస్తే నాకెక్కువ అద్దె వస్తుంది. అదేంటి బాబూ, నీకు అద్దె తక్కువైతే మాకు చెప్పాలి గాని ఇల్లు ఖాళీ చేసేయండి అంటున్నావు. పోనీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇస్తారా అంటే అలా కూడా కాదంటున్నావు. మా దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి నెల 1వ తారీఖుకి మీ అద్దె డబ్బులు మీకిచ్చేసేవాళ్లం. మేము మీ ఇల్లుని చాలా బాగా చూసుకున్నాం. మా ఇల్లులాగా అనుకున్నాం. మీతో ఎవరైనా మా మీద ఫిర్యాదులిచ్చారా? అలా ఏం లేదు, కానీ నేను ఇల్లు కట్టేసి వేరే వాళ్ళకిస్తాను. ఎందుకంటే అద్దెకుండే వాళ్ళని ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉంచకూడదని అంటారు. అందుకే. సరే, ఇక నేను వెళ్తున్నాను, నాకు వేరే పనులున్నాయి. ఓనర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళని ఆలోచిస్తుంటారు. ఏవండి, నేనొక మంచి సలహా చెప్దామనుకుంటున్నాను. ఏంటో చెప్పు. మేమిద్దరం పకోడీ అమ్మి బాగానే సంపాదిస్తున్నాం కదా. మనం హోమ్ లోన్ పెట్టేసి ఒక ఇల్లు తీసుకుంటే మనం మన ఇంట్లోనే సరదాగా సంతోషంగా ఉండొచ్చు కదా. పకోడీ అమ్మితే వచ్చిన డబ్బులు మేమిద్దరం కలిసి లోన్కి కట్టేస్తాం. మీరిద్దరూ సంపాదించిన డబ్బులు మన భోజనానికి, ఇంటి ఖర్చులకి సరిపోతాయి. సలహా అయితే బాగుంది. సరే, ఇప్పుడే వెళ్ళి ఎక్కడైనా ఇల్లుందేమో వెతుకుదాం. ఒకవేళ మనకి నచ్చిన ఇల్లు, మంచి ఇల్లు దొరికితే తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేద్దాం ఆశా. అలా వాళ్ళందరూ కలిసి ఒక మంచి ఇల్లు వెతికి దాన్ని వీళ్లకి తగ్గట్టుగా మార్చుకొని ట్రైన్లో పకోడీ అమ్మి డబ్బు తెచ్చి హోమ్ లోన్ కట్టేసి ఒకే ఇంట్లో అందరూ కలిసి సరదాగా సంతోషంగా ఉండటం మొదలెట్టారు. కావేరి బట్టలు ఉతుకుతూ చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి, నీళ్ళు నువ్వే తిట్టుకుంటూ అంతలా ఇసిగిపోతున్నావు? బట్టలేగా ఉతుకుతున్నావు, ఏం జరిగింది నీకు? అదే కదా, బట్టలు ఉతకలేకపోతున్నాను. ఒక వాషింగ్ మిషన్ కొనమంటే మీ అబ్బాయి ఎక్కడ లేని కథలని నాకు వినిపిస్తూ ఉంటాడు. ఈ నెలలో ఈ పనుంది, ఈ నెలలో ఇవి కట్టాలి, పిల్లల చదువులు, ఫీజులు అన్ని లెక్కలు చెప్తారు. కానీ నేనొక్క వాషింగ్ మిషన్ అడిగితే చాలు, మీ అబ్బాయి పట్టించుకోడు. మీరే చెప్పండి, ఇంట్లో ఎంతమంది ఉంటున్నామో పిల్లల బట్టలు, వాళ్ళకి స్కూల్ క్యారేజీలు కట్టాలి, మీ అబ్బాయి క్యారేజ్ కట్టాలి, ఇన్ని పనులతో ఉంటాను. పైగా బట్టలంటే నేను ఎక్కడ చేయగలను అత్తయ్యా? అయినా నీది తప్పు కావేరి.
నీకేదైనా వస్తువు కావాలంటే నాకు చెప్పొచ్చు కదా. వాడికి ఎందుకు చెప్పావు? వాడికి రూపాయి పోతే ప్రాణం పోయినట్లు తెగ బాధపడిపోతూ ఉంటాడు. వాడు పిల్లలకి చాక్లెటే కొనడు, ఇక నీకు వాషింగ్ మిషన్ కొంటాడని ఎలా అనుకున్నావు? నువ్వు నాకు చెప్పుంటే మీ మావయ్య గారితో చెప్పి ఈ పాటికి కొనిపిచ్చేదాన్ని కదా. ఆగు, మీ మావయ్య గారికి చెప్పి ఎలా అయినా తిప్పిస్తాను. అయినా మాకెప్పుడు భయం వేస్తూ ఉంటుంది, మేము మరణించిన తర్వాత వీడి పిసినిగొట్టుతనంతో జీవితం అంతా ఎలాగా అని. అవునత్తయ్య, తెచ్చిన సరుకులు కూడా లెక్కేస్తూ ఉంటారు. ఎలా చెప్పండి మీరైనా? సగం సరుకులు మీరు మరియు మావయ్య గారు తెస్తున్నారు కాబట్టి అలా అలా సరిపోతోంది. లేకపోతే ఎంత ఇబ్బంది పడేదాన్ని. సరేలే, పిల్లలు వచ్చే టైం అవుతోంది. నువ్వు బట్టలు వేగంగా ఉతికేసి వాళ్ళకేదైనా చేసి పెట్టమ్మా. వీడు కనీసం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొనేసి ఏవి ఇవ్వడు. నువ్వైనా చేసి పెట్టాలి కదా. సరే అత్తయ్య, చేస్తాను. నేనే చేసి పెడతాను అని కావేరి పిల్లల కోసం ఒక మంచి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. పిల్లలు చక్కగా తిని ఆడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత కావేరి పెద్దబ్బాయి రాము వచ్చి, అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్ పాస్తా తీసుకుని వచ్చాడమ్మా. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. అది తినడానికైతే ఎంత బాగుందా అమ్మా. ఈసారి నాకు కూడా చేసి పెట్టమ్మా, తినాలనుంది. నాకు అలాంటి వంటలు చేయడం రాదురా. ఏదో మన ఆంధ్ర వంటలు చేస్తూ ఉంటాను. అయినా నీకు ఈ మధ్యన రుచులు తినడం బాగా అలవాటైపోయిందిలేరా. అలా ఏం లేదమ్మా, అది తిన్నాను, బాగుంది అని నీకు చేయమని చెప్పానమ్మా. ఒక పని చెయ్యి, నీకు రాకపోతే మన ఇంట్లో ఫోన్ ఉంది కదా, ఆ యూట్యూబ్లో కొట్టు అది ఎలా చేయాలో అని. దాన్ని చూస్తే మొత్తం వచ్చేస్తుంది కదా, అప్పుడు చేసేయ్. ఇంట్లో ఉన్న అందరికీ పెట్టు, చాలా సంతోషంగా తింటారు. ఇంతలో అక్కడికి కావేరి వాళ్ళ అత్తగారు అన్నపూర్ణాదేవి వస్తారు. ఏంటే కావేరి, తల్లి కొడుకులు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఏం జరిగింది? స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటి? లేదత్తయ్యా, వాడికి కొత్త కొత్త రుచులు కావాలంట. ఇంట్లో నేను చేసి పెడుతున్నవి తనకి ఏవి నచ్చడం లేదు. రోజు ఏవో ఒక వంకలు పెడుతూనే ఉంటాడు. ఈరోజు స్కూల్లో ఏదో పాస్తా అని చెప్పి తిన్నాడంట. ఇప్పుడు అది ఇంట్లో చేయమని నాకు చెప్తున్నాడు. దాందే ఉందమ్మా, పిల్లాడు ఏవైనా కొత్త కొత్త వస్తువులు కొనమని అడిగాడా ఏంటి? ఏదో తనకు కావాల్సింది నచ్చిన తిండే కదా అడిగాడు. చేసి పెట్టు. నువ్వు చెయ్యనంటే చెప్పు, మీ మావయ్య గారితో చెప్పి నేను బయట నుంచి తెప్పించి పెడతాను. ఆపండి, మనవలంటే చాలు మీకు బాగా ముద్దని తెలిసి నాకు. కానీ అది ఆ పాస్తా చేయడమే రాదని చెప్తున్నాను. వీడియోనేమో యూట్యూబ్లో చూసి నన్ను ఆ వంట చేయమని చెప్తున్నాడు. వీడంత పెద్దవాడైపోయాడా? ఎలా చేయాలో ఏం చేయాలో అని నాకే చెప్తున్నాడు. పోనీలేవే, నువ్వు యూట్యూబ్లో చూసి చేసి పెట్టు, పిల్లోడికి తింటానంటున్నాడు కదా. సరే అని ఒక 2 రోజుల తర్వాత సామాన్లన్నీ తెప్పించి చేస్తానని అప్పటి వరకు నా కళ్ళలు పెట్టకండి చెప్తుంది. థ్యాంక్స్ అమ్మా. కావేరి పాస్తాకు కావాల్సిన అన్ని సామాన్లు తెప్పించి యూట్యూబ్లో చూసి నేర్చుకొని చక్కగా పాస్తా చేసి పెడుతుంది. అమ్మా, ఏంటమ్మా ఇలా ఉంది? చాలా గట్టిగా ఉంది, తినలేకపోతున్నాం. అలాగే టేస్ట్ కూడా బాలేదమ్మా. నేను ముందుగానే చెప్పాను, నాకు ఇలాంటి వంటలు రావు అని. నువ్వే చేసి పెట్టు అని నా ప్రాణం తీసావు. ఏదైనా చక్కగా ఎండాకాలంలో ఆవకాయతో మజ్జిగన్నం తినడం నయం. నువ్వు కదా మాట విననే వినవు. ఎప్పుడు ఏదైనా కొత్త వంటకం చేసి పెట్టు అని అడుగుతూ ఉంటావు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? ఇలానే ఉంటాయి కొత్తగా నేర్చుకున్న వంటలన్నీ. ఎందుకే పిల్లవాడికి దెబ్బలాడుతున్నావు? నువ్వు కొంచెం మనసు పెట్టి చేయాల్సింది కదా. నువ్వు వంటలు బాగానే చేస్తావు, ఇన్ని రోజులుగా నీ వంటనేగా తింటున్నావు. కొంచెం మనసు పెట్టి చెయ్యమ్మా. ఇంతలోనే అక్కడికి కావేరి భర్త వస్తాడు. ఏంటి ఈరోజు కొత్తగా ఏదో వంట చేసినట్టున్నావు? అన్నీ నీ కొడుకులకే పెడతావా? నాకు పెట్టవా? ఆ తిను, మొత్తం నువ్వే తిను. నువ్వు తింటానంటే నేనొద్దంటానా? చెప్పు. కావేరి భర్త కొంచెం తినగానే
ఏంటి ఇలా ఉంది? నోట్లో పెడితే వాంతి వచ్చేటట్టుగా ఉంది. చిచి, ఇంత దారుణంగా వంట చేసావేంటి? దీనికోసం ఎన్ని సామాన్లు తెప్పించావు? ఎంత ఖర్చయింది? నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఇలానే వండుకుంటావా? ఎన్నిసార్లు వేస్ట్ అయిపోయాయి, ఎంత డబ్బులు ఖర్చు అయిపోయాయి. నువ్వు కష్టపడితే కదా తెలుస్తుంది ఆ డబ్బుల విలువ. మాట్లాడితే నా మీదుగా కసురుకుంటారేంటండి? ఇంట్లో నేను కష్టపడకుండా మీకు జరిగిపోతుందా? నేనెంత కష్టపడుతున్నాను, ఇంట్లో అందరికీ చూస్తున్నాను. ఎవరికి ఏ టైంలో ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మాకు అన్ని రోజులు పనులుంటాయి. రాత్రి పడుకున్నంత వరకు పని చేస్తూనే ఉంటాం. తిరిగి నన్నంటావేంటి? నేను ముందుగానే చెప్పాను నాకు ఈ వంట రాదు అని. నీ కొడుకే చెయ్యి 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 అంటేనే చేసి పెట్టాను. మాట్లాడడం సులభమే కానీ పని చేస్తేనే దాని కష్టం ఏంటో తెలుస్తుంది. ఆ చేస్తావులే, ఏముంది? మా నలుగురికి కొంచెం అన్నం పెడతావు, మా బట్టలు ఉతుకుతావు, ఆ తిన్న కంచాలు కడుగుతావు, అంతే కదా. ఏదో ప్రపంచంలో ఉండే అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేస్తున్నట్టు తెగ బాధపడిపోతూ ఉంటావు. ఈసారి వంట చేసేటప్పుడు 1కి 10 సార్లు చూసి నేర్చుకొని ఆ తర్వాతే వండడం మొదలుపెట్టు. ఒరే ఆపరా, నీ పిసినారితనంతోనే కోడలికి ఎప్పుడు మాటలు అంటూనే ఉంటావు. నీకేం పని లేదా? తను పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడుతుందో నాకు తెలీదా? ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి అనకుండా నువ్వు ఉండనే ఉండలేవే. తను కాబట్టి నీతో ఉంటుంది. ఇంకొక పిల్లయితే నిన్ను వదిలేసి ఎప్పుడూ వెళ్ళిపోదును. ఎల్లు, ఇప్పుడేగా ఆఫీసు నుంచి వచ్చావు. లోపలికెళ్ళి చిన్నవాడు స్కూల్లో హోంవర్క్ చేయలేదట, ఎందుకు చేయలేదో అడుగు. ఒక్కరోజు నీ పిల్లం అన్ని బాధ్యతలు వదిలితే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. తల్లి మందలించడంతో గదిలోకి వెళ్ళిపోతాడు. అయినా నువ్వు యూట్యూబ్లో ఎలా చూసావో అలాగే చెయ్యాలా? నీకు తెలుసు కదా మన ఇంట్లో ఎలా తింటారని. నువ్వు కొంచెం మార్చి చేయవలసింది. అయినా అది ఎంత టైం ఉడకబెట్టాలో, దాన్ని ఎలా కడగాలో, ఒకటికి ఒకదాన్ని అంటుకోకుండా ఏం చెయ్యాలో కొంచెం చూడాల్సింది కదమ్మా. అన్నీ యూట్యూబ్లో చెప్పరు కదా, నువ్వు కొంచెం ఆలోచించి చేయాల్సింది కదా. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే కొంచెం వేరుగా మన ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెడతాను. అప్పుడు చిన్నవాడు కూడా తింటాడేమో. అయినా ఒక 2 రోజుల తర్వాత చేస్తాను అత్తయ్య. ఇప్పుడేగా ఇది చాలా జరిగింది. ఇదంతా బయటపడేసి ఉన్న సామాన్లు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను అని చెప్పేసి కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి తన భర్తకి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. ఏవండి, లేవండి, ఆఫీస్కి టైం అయింది. అయినా ఎప్పుడు కూడా ఇంత టైం వరకు మీరు పడుకోరు కదా, ఈ రోజేంటండి ఇంతలా పడుకోనున్నారు? నువ్వు నిన్న ఒక కొత్త వంటకం చేసి పెట్టావు కదా, దానివల్ల కడుపులో నొప్పి మొదలైంది. రాత్రంతా ఎన్నిసార్లు లేచానో నాకే తెలీదు. తెల్లవారుజామున నిద్ర పట్టేసింది. అయినా బాలేదని తెలిసినప్పుడు ఎవరైనా ఒక 2 స్పూన్లు తిని ఆపేస్తారు. ప్లేట్లో వేసిందంతా వేస్ట్ అయిపోతుందని తిన్నారు. ఇప్పుడు నన్నంటారేంటి? మీకు నన్ను ఏదో ఒకటి అనకుండా తెల్లవరదని నాకు తెలుసులేండి. మనకి ఎప్పుడు ఉండేవే కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. అలా చెప్పి కావేరి వంటగదిలోకి వెళ్లి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అలా అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి పాస్తా చేస్తే నచ్చుతుందా అని. కొద్దిసేపటి తర్వాత ఎవరు అన్న మాట ఆవకాయ బిర్యానీ అని గుర్తొస్తుంది. అందరూ ఆవకాయతో బిర్యానీ చేస్తారు కదా, ఇప్పుడు మనం ఆవకాయతో పాస్తా చేస్తే ఎలా ఉంటుంది? ఇంట్లో అందరికీ ఆవకాయ అంటే చాలా ఇష్టం అని అనుకుని చక్కగా పాస్తా ఉడకపెట్టి అందులో ఆవకాయ వేసి పిల్లలకు అలాగే భర్త వచ్చే టైంకి చేసి పెడుతుంది. అమ్మా, ఇంత కొత్తగా ఇంత వెరైటీగా చాలా బాగా చేసావమ్మా. నేను స్కూల్లో తిన్న పాస్తా కన్నా చాలా రుచిగా ఉందమ్మా ఇది. అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందమ్మా? ఈ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ముందు ఇలాగే చేసి పెట్టాల్సింది కదా. నాకు రాత్రంతా ఈ కడుపు నొప్పి బాధ లేకుండా ఉండును. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిందురు, డబ్బులు కూడా వేస్ట్ అవ్వకపోదును. అలాగేనండి, మీ అన్ని తెలివితేటలు నాకు లేవు కదా. అప్పుడప్పుడు తెలివితేటలు వస్తూ ఉంటాయిలేండి, అప్పుడు ఇలాంటి వంటకాలే చేస్తాను.
అయితే నీతో ఈ ఆవకాయ పాస్తా వ్యాపారం పెడితే ఎలా ఉంటుందంటావు? ఆపరా, దాన్ని ఏదో ఒకటి అనకుండా నువ్వు అస్సలు ఉండలేవా? ఇంట్లో పనిలే దానికి సరిపోతున్నాయి, ఇంకా వ్యాపారం పెడితే ఎంట బయట ఎలా చూస్తుందిరా అని అందరూ నవ్వుకుంటూ చక్కగా పాస్తా తిని సంతోషంగా ఉంటారు.